నమస్కారం రచ్చ మీడియాకి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర దశాబ్దాల కళ సాకారం. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. భోగాపురం విమానాశ్రయం వద్ద గవర్నర్ నజీర్కు సీఎం చంద్రబాబు ఘన స్వాగతం. ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ కు ఏపీలో ఘన స్వాగతం. గన్నవరం ఎయిర్పోర్ట్ లో కలిసిన మంత్రులు లోకేష్, టీజీ భరత్. విదేశాలకు వెళ్లే తెలంగాణ కార్మికులకు ప్రభుత్వం పూర్తి రక్షణ. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించి జాతికంకితం చేశారు. ఉత్తరాంధ్ర పారిశ్రామిక పర్యాటక రంగాలు విమాన వేగంతో దూసుకెళ్లేలా ఈ ఎయిర్పోర్ట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. విజయనగరం, విశాఖపట్నం పరిధిలో ప్రపంచ స్థాయి సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ విమానాశ్రయం ప్రాంతీయ కనెక్టివిటీకి సరికొత్త ఊపునివ్వనుంది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఆవిష్కృతమైన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంత అభివృద్ధిలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పురోగతిలో ఈ ఎయిర్పోర్ట్ కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో అంతర్జాతీయ స్థాయిలో విమాన రాకపోకలు పెరగడమే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఫార్మా, ఐటీ, టూరిజం రంగాలు విస్తరించడానికి ఈ ఎయిర్పోర్ట్ ఒక ప్రధాన ఇంజన్ గా మారబోతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర సరికొత్త శిఖరాలకు చేరుకోనుంది. तस्वीरों में नजर आएगा. दीवारों पर भी बंगाल की खाड़ी और समुद्री विरासत की झलक यहाँ पर दिखाई दे रही है. तो భోగపురం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్దకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు మర్యాదపూర్వకంగా అత్యంత ఆత్మీయంగా ఘన స్వాగతం పలికారు. గవర్నర్ రాకతో భోగాపురం విమానాశ్రయం ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సీఎం చంద్రబాబు పూలగుత్తిని అందించి స్వాగతం పలికారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కూడా గవర్నర్ను కలుసుకుని ప్రోటోకాల్ ప్రకారం సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు పురోగతి మరియు అభివృద్ధి కార్యక్రమాలపై పలు అంశాలను గవర్నర్కు వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరగా పూర్తి కావడం, పర్యటనలు వేగవంతం కావడం ప్రాంతీయ కనెక్టివిటీకి సరికొత్త ఊపునిస్తోంది. రాజ్భవన్ ప్రతినిధులతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, సీనియర్ అధికారులు ఈ పర్యటన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీఐపీల రాకతో భోగాపురం పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన నిమిత్తం ఇచ్చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వ అంతర్జాతీయ విద్య, పౌరసత్వం, కస్టమ్స్, సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ కు విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం రాత్రి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ నేరుగా వెళ్లి ఆత్మీయంగా స్వాగతం పలికారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ కు పూలగుత్తి అందించి నమస్కరిస్తూ సాదరంగా ఆహ్వానించారు. ఈ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, ఆంధ్రప్రదేశ్ మధ్య అంతర్జాతీయ విద్య, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యంపై కీలక చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా ఏపీ యువతకు విదేశీ విద్యా సదుపాయాలు, నైపుణ్య శిక్షణ కల్పించే అంశాలపై దృష్టి సారించనున్నారు. అలాగే పరిశ్రమల రంగానికి సంబంధించి ఆస్ట్రేలియా మ్యాన్ పవర్ కార్పొరేషన్లు, ఐటీ పారిశ్రామిక పెట్టుబడుల సాధనపై మంత్రి టీజీ భరత్, లోకేష్ బృందం ఆస్ట్రేలియా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. సాంస్కృతిక, పౌరసత్వ వ్యవహారాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఆస్ట్రేలియా మంత్రి పర్యటన ఏపీ విద్యా, పారిశ్రామిక రంగానికి మరింత బోతాన్నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లే తెలంగాణ కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. విదేశాల్లో ఉద్యోగ శిక్షణ, పాస్పోర్ట్ల జారీతో పాటు అక్కడి మ్యాన్ పవర్ కంపెనీలతో నేరుగా ఒప్పందాలు చేసుకునే బాధ్యతను టామ్కామ్కు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విదేశాలకు వెళ్లేవారు ఏజెంట్ల చేతిలో మోసపోకుండా పర్యవేక్షించేందుకు విశ్రాంత ఐఎఫ్ఎస్ గారిని సీఈఓగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో జర్మన్, జపనీస్, కొరియన్, చైనీస్, రష్యన్ భాషలు నేర్పించేలా విదేశీ శిక్షకులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
బ్లూ కాలర్ ఉద్యోగాలకు వెళ్లే వారికి హెవీ లైట్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అందించే అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు స్టైఫండ్తో కూడిన ఇంటర్న్షిప్లు కల్పించాలని, ఏటీసీల్లో ఈవీ సర్వీసింగ్, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలన్నారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నర్సింగ్ కళాశాలకు అనుమతులు విస్తరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర యువతకు దేశ విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డితో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నార్థన్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూలతలపై సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా కీలక చర్చలు జరిపారు. ఈ ప్రత్యేక సమావేశంలో సీఎం సలహాదారు వేముల రామకృష్ణారావుతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, పారిశ్రామిక రంగ దిగ్గజాలు పాల్గొన్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకున్న మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరియు నూతన పారిశ్రామిక సిఐఐ నార్థన్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. ఉత్తర భారతదేశానికి చెందిన బహుళజాతి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి విజన్ మరియు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం పట్ల సిఐఐ ప్రతినిధి బృందం హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో పెట్టుబడులుకున్న అవకాశాలపై సానుకూలంగా స్పందించింది. సిఐఐ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తెలంగాణ పారిశ్రామిక రంగానికి మరింత ఊతాన్నివ్వనుంది. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద స్కీమ్ వర్కర్లు చేపట్టిన ఆందోళనతో కలెక్టరేట్ ప్రాంగణం ఒక్కసారిగా దద్దరిల్లింది. కనీస వేతనాల సాధన కోసం వీఓఏ, అంగన్వాడీ, ఆశా మరియు శానిటైజేషన్ వర్కర్లు చేపట్టిన చలో కలెక్టరేట్ పిలుపుతో వందలాది మంది కార్మికులు కలెక్టరేట్ ముట్టడించారు. అధికారులు, పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ప్రతి స్కీమ్ వర్కర్కు నెలకు 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న తమ శ్రమను ప్రభుత్వాలు చౌకగా చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస గుర్తింపు లేకుండా సరైన వేతనాలు ఇవ్వకుండా పనిచేయించడం దారుణమన్నారు. అనకాపల్లి నలుమూల నుంచి కలెక్టరేట్కు వేలాది మంది శ్రామిక మహిళలు తరలి రావడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, అప్పటి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు కూడా వర్తింపజేయాలని స్పష్టం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. కార్మికుల ఆందోళనతో అనకాపల్లి కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 48.5 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తోడు పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం గంటకు పెరుగుతోంది. నీటి మట్టం 48.5 అడుగులు దాటడంతో రెండవ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. స్నానఘట్టాలు, రామాలయం పరిసరాల్లోకి వరదలు చేరడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఏర్పడింది. పరిస్థితి తీవ్ర దృష్ట్యా జిల్లా యంత్రాంగం, పునరావాస బృందాలు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యాయి. ముంపు ప్రమాదం ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని, నదీ తీర ప్రాంతాలకు ఎవరూ వెళ్లకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గోదావరి వరద ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పత్తికందుల అక్రమ రవాణా ముఠా నిర్వాకం మరోసారి వెలుగులోకి వచ్చింది. కేవలం 4 రోజుల వయసున్న ఆడ పత్తికందును ఏకంగా 5 లక్షల రూపాయలకు విక్రయించేందుకు చేసిన దారుణ ప్రయత్నాన్ని బాలాపూర్ పోలీసులు అత్యంత చాకచక్యంగా అడ్డుకున్నారు. నిందితురాలను అదుపులోకి తీసుకుని పత్తిపాపను సురక్షితంగా రక్షించారు. పత్తిపాప విక్రయంపై సమాచారం అందుకున్న సామాజిక కార్యకర్త సఫియా మాహీ సమయస్ఫూర్తితో బాలాపూర్ పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు ప్రత్యేక బృందంతో దాడి చేసి విక్రయానికి సిద్ధంగా ఉన్న 4 రోజుల పత్తిపాపను కాపాడారు. ఈ అక్రమ విక్రయానికి పాల్పడిన చాంద్రాయణగుట్టకు చెందిన వహీదా ఖాతున్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పాపను విక్రయించేందుకు యత్నించిన ఈ మహిళ వెనుక పెద్ద చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్ ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విస్తృతంగా విచారణ జరుపుతున్నారు. పత్తికందును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, తల్లిదండ్రులు ఎవరు అనే అంశాలపై బాలాపూర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. రక్షించిన పత్తిపాపను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. आप भी सामने हो, उनके हाथ में उनको भी दो। नहीं आप नहीं मांग, आप हटो बेटे, इधर आ जाओ, उनको दो, देखिए गर्दन, हाँ गर्दन देखिए, इधर चलो, पीएस का बोर्ड आता। वाह भाई तुम जो फोन आ कर रहा हूँ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ పాత బస్తీ సంపూర్ణంగా సిద్ధమైంది. చారిత్రక లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారికి ప్రార్థనలు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా లాల్ దర్వాజా ఆలయ పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. పాత బస్తీ అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా వేలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగర పోలీసులు భారీ బందోబస్తు మరియు సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేశారు. భక్తుల జయజయ ధ్వానాల నడుమ పాత బస్తీ లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు కన్నుల పండుగ సాగుతున్నాయి.
సినీ ప్రియులకు మరియు నటి రష్మిక మందన అభిమానులకు షాకింగ్ న్యూస్. సెట్స్ లో షూటింగ్ జరుగుతుండగా రష్మిక ఊహించని ప్రమాదానికి గురయ్యారు. ఒక భారీ డాన్స్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె తీవ్రంగా గాయపడినట్లు సమాచారం బయటకొచ్చింది. దీంతో వెంటనే ఆమెను పరిశీలించిన వైద్యులు కీలక సూచనలు చేశారు. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డాన్స్ రిహార్సల్స్ లేదా సీన్ షూట్ చేస్తున్న క్రమంలో రష్మిక తుంటి భాగానికి బలమైన గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు. పరిస్థితి తీవ్రతను పరిశీలించిన వైద్య నిపుణులు రష్మికకు కనీసం 6 వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని ఖచ్చితంగా సూచించారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మిక హఠాత్తుగా గాయపడడంతో ఆమె నటిస్తున్న పలు చిత్రాల షూటింగ్లు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఆమె త్వరగా కోలుకోవాలని, మళ్లీ మునుపటి ఉత్సాహంతో సెట్స్లోకి అడుగుపెట్టాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదిక అభిమానులు మెసేజ్లు పోస్ట్ చేస్తున్నారు. రష్మిక ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడవనున్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి స్వల్ప ఉపశమనం లభించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి రేట్లు ఈ రోజు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇవాళ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిం బంగారం ధర ₹380 తగ్గి 1,44,220కి చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹350 తగ్గి 1,32,200గా పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు రూపాయి విలువలో మార్పుల కారణంగానే ఈ స్వల్ప తగ్గుదల నమోదైనట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర ప్రస్తుతం 2,35,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుంటే మరోవైపు అనేక జిల్లాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో తొలి 2 నెలల్లో తీవ్ర వర్షాభావం వేధించినప్పటికీ రాబోయే ఆగస్టు సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని ఉత్తర జిల్లాలో కొండపొత్త వర్షాలు కురవగా దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం చుక్క నీరు లేక కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. నారాయణపేట, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ, గద్వాల, మహబూబాబాద్, వనపర్తి, యాదాద్రి, సూర్యాపేట్, మేడ్చల్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగాంతో సహా 13 జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. సరైన సమయానికి వర్షాలు పడకపోవడంతో వేసిన ఖరీఫ్ పంటలు ఇప్పటికే దెబ్బతిని రైతన్నలు తీవ్ర దిగులు చెందుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైన తొలి 2 నెలలు వర్షాలు లేక ఎండిపోయిన పొలాలకు ఐఎండీ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఆగస్టు సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో సంతృప్తికరంగా వానలు పడతాయని అంచనా వేసింది. ఆగస్టులో పడబోయే వర్షాలు ఖరీఫ్ పంటలకు ప్రాణవాహిగా మారనున్నాయి. కంది మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు శుక్రవారం కంది మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సంఘం నూతన గౌరవ అధ్యక్షులుగా చేర్యాల నరసింహులు, అధ్యక్షులుగా రామచందర్, ఉపాధ్యక్షులు ఆనంద్, ప్రధాన కార్యదర్శిగా ఎర్దనూర్ వెంకటేష్, కోశాధికారిగా కంది రాజేందర్, ప్రచార కార్యదర్శిగా కాశీపురం రాజు, ముఖ్య సలహాదారులుగా జలకల్ దుర్గయ్య, అశోక్, కాశీపురం గోపాన్, ఇంద్రకరణ్, అశోక్, బ్యాతల్ మధుసూదన్, చేర్యాల మురళి, చేర్యాల రఘునందన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధితో పాటు నాయి బ్రాహ్మణ సమాజ ఐక్యత, సంక్షేమం, సేవా కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. బాధ్యతగా వ్యవహరిస్తూ సంఘ అభ్యున్నతికి పాటుపడతామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంతం, ప్రధాన కార్యదర్శి రాజారాం, డివిజన్ అధ్యక్షులు చేర్యాల ఆంజనేయులు, సంగారెడ్డి పట్టణ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి, అధ్యక్షులు లకుడారం మాణిక్ ప్రభు, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, యువసేన జిల్లా అధ్యక్షులు మారేపల్లి నరసింహులు, యువత అధ్యక్షులు చరణ్, కోశాధికారి హనుమంతు, కంది మండల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంగారెడ్డి నుండి పట్టణ కమిటీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యం జరిగింది కాబట్టి మేమందరం వచ్చాము. సాయినాథ్, మాణిక్ ప్రభు, అంజనేయులు గారు మరియు ఇంకా హనుమంత్ గారు, దత్తాత్రేయ నాయ్ గారు, మరి చరణ్ నాయ్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఈ కమిటీ పిలిచింది. నర్సింహులు కమిటీ ఆధ్వర్యంగా జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంగా మామిళ్ళ నాయక్ జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గం వచ్చి ఇక్కడ సంఘటిత పట్టణ కార్యవర్గము కలిసి ఈ ఆందోళన మన కంది మండల నాయ బ్రాహ్మణ సేవా సంఘాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంగా
గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలు 16 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. ఈ గ్రామాల్లో గ్రామాన కమిటీలు వేసి 16వ నంబర్ను తీసుకుపోయి 40, 36, 40, 40 వరకు తీసుకుపోయారు. ఇందులో ఎన్నో కులాలను ఇమ్మడింపజేసి ఇలా కలిపి మాకున్నటువంటి 16వ నంబర్ను 40 నంబర్ వరకు తీసుకుపోయినందున మాకు ఉద్యోగాలు రాకుండా చాలా ఆటంకం జరుగుతుంది. కాబట్టి అదొకటే కాకుండా మాకు నాయ బ్రాహ్మణులు కొందరు పేద నాయ బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళకి ఈ భూదాన్ ట్రస్ట్ ఉన్నటువంటి స్థలాల లోపల ఇళ్ల స్థలాలు ఇప్పించాలని చెప్పి కోరుతున్నాము. మరి ఇంకా మా యొక్క విద్యావంతులకు విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని కోరుతున్నాము. ఇంకా వీటన్నిటిపైన మా రాష్ట్ర నాయకులు పాల్వాయి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున కమిటీలు వేసుకొని జిల్లా లెవెల్లో మండల లెవెల్లో నాయ బ్రాహ్మణ ఇక్కడ ఉన్నటువంటి నా కుల ఆత్మ బంధువులందరికీ నూతనంగా ఎన్నుకోబడిన ఇక్కడున్న కమిటీకి, అలాగే ఈ కమిటీ నూతనంగా ఏర్పడడానికి కష్టపడ్డ నా కుల బంధువులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ, అయితే వాస్తవానికి కూడా ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఫెడరేషన్ అని చెప్పింది. ఫెడరేషన్ అని చెప్పి లోన్లీ నాయ బ్రాహ్మణ కులానికి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్న సూటిగానే, మా నాయ బ్రాహ్మణ కులానికి ఫెడరేషన్ వద్దా, లేకుంటే మాది కులం తెలంగాణలో లేదా, మా ఓట్లు లేవా, పోనీ మా ఓటు శాతం ఏమైనా తక్కువ ఉంది అనిపిస్తుందా? ఫెడరేషన్ ఎందుకు ఇస్తలేరు చైర్మన్? అన్ని ఫెడరేషన్లకు చైర్మన్ అని ప్రతి కులానికి చైర్మన్ ఇచ్చారన్న. ఆల్మోస్ట్ మన నాయ బ్రాహ్మణ సంఘము అసలు ఆ ఫెడరేషనే లేదు. ఆ ఫెడరేషన్ గురించి ఫస్ట్ కొట్లాడాలి మనం. ఈ రాష్ట్ర నాయకులు ఏం చేస్తారో తెలియదు, కానీ ఇక వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. మనమైతే ఈ డిస్టిక్ నుంచి ఏ రాష్ట్ర నాయకుడు ఏ సంఘాన్ని అక్కడ ఉన్నటువంటి మాట్లాడడానికి ఎవరైనా మినిస్టర్ కలుద్దాము ఫెడరేషన్ గురించి అంటే కూడా మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటిదాకా అన్న చెప్పిండు. 16వ నంబరు 40వ నంబర్ తీసుకోండి. ఇది బాగా మనలో చిన్న చూపు చూడడం అంటే ఇదే. ఇక వీళ్ళు ఏం పనికిరాదు, వీళ్ళు అడిగేటోళ్ళు లేడు, చట్టసభలలో వీని గురించి మాట్లాడేటోళ్ళు లేడు, సంఘం గురించి. ఇది బాగా ఒకటి బాగా ఎక్కువైతుంది. అందు గురించి నేను చెప్తున్నా, చట్టసభలో కూడా మేము చెప్తున్నాను కదా, చట్టసభలో ఏడ మాట్లాడమంటే ఆడ మాట్లాడడానికి మాట్లాడరాక కాదు, గౌరవిస్తున్నాం ప్రతి ఒక్కరిని. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో దారుణం జరిగింది. ఎస్సీటీక్యాల శివార్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తెలియని వ్యక్తులు యువకుని హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుడు ముదిమాణిక్యం గ్రామానికి చెందిన మల్లికార్జునపల్లి తుడుం రాజుగా గుర్తించారు. మృతుడు రాజుకు భార్య, 2 చిన్నపిల్లలు ఉన్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో రాజు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడని, ఆ తర్వాత ఎంతకీ తిరిగి రాలేదని మృతుడి భార్య పోలీసులకు తెలిపారు. ఉదయానికల్లా ఒంటిపై రక్తపు మరకలతో రాజు శవమే కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జోగిపేట సిఐ అనిల్ కుమార్ మరియు పులకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. క్లోజ్ టీంను రంగంలోకి దించి ఘటనా స్థలంలో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. పగతో ఈ హత్య చేశారా లేక మరేదైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అలాగే గ్రామంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.